ఎందుకంటే ఇంకాసేపట్లో మెగా స్టార్ చిరంజీవి గారి విశ్వాంభర టీజర్ని మనందరం విట్నెస్ చేయబోతున్నాము. రెడీయా? ఓ ఆ పైన ఎవరో అరిస్తే ఇక్కడ వరకు వస్తుందబ్బా. సో మైత్రి థియేటర్ సౌండ్ ఆ రేంజ్లో ఉందన్నమాట. ఓకే ఓకే ఇంకాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్ యూవి క్రియేషన్స్ నుంచి విక్కీ గారు, వంశీ గారు, ప్రమోద్ గారు అండ్ అలాగే ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ వశిష్ఠ గారు అండ్ అద్భుతంగా మన చిరంజీవి గారిని క్యాప్చర్ చేసిన చోటాకే నాయుడు గారు డిఓపి. సో ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారనమాట. సో వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం, కానీ దానికంటే ముందు నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. రెడీయా? మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు, అక్కడ వరకు ఆగింది పాట. సో ఎస్, ఒకసారి మైక్ ఇవ్వండి. అటే నీకే నీకే మా నీకే ఏ యూనివర్సల్ ఫ్యాన్ అటు ఇవ్వండి ఒకసారి మైక్. అక్కడ వరకు వస్తుంది. మా వాళ్ళు వస్తున్నారు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశారు మైక్ తీసుకొచ్చేవాళ్ళు. మొత్తం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు తిరిగేస్తూ ఉంటారు. ఈరోజు బాగున్నానా అంటే రోజు బాగున్నానే కదా నీ ఉద్దేశం అంజలి? హ్యాపీ దసరా మెగా అభిమానులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ ఈ పండగ మరింత జోరుగా హుషారుగా జరుపుకోబోతున్నాం మనము. సో ఎస్, లైవ్లో వీక్షించే ప్రేక్షకులకి కూడా సో ఈ అద్భుతమైన విజయదశమి బోలెడని విజయాలు కలగాలని కోరుకుంటూ, మరి ఈ విజయదశమిని ఇంకా స్పెషల్ చేయడానికి విశ్వాంభరుడు టీజర్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. విశ్వాంభర ఇంకాసేపట్లో మనం చూడబోతున్నాం టీజర్ రూపంలో. సో ఎస్, మైక్ ఎక్కడికి వెళ్ళింది? వచ్చిందా నీ దగ్గరికి? మా ఫస్ట్ నా దగ్గరికి వస్తుంది. ఓకే, నీ పేరు అందరికీ తెలిసిన మళ్ళీ ఒకసారి చెప్పు. మై సెల్ఫ్ నాస్టీ స్టార్ నాగు. నాస్టీ స్టార్ నాగు. నాకు ఏదో ఒక్కసారి ఎవరు మైక్ పట్టుకున్నా ఫస్ట్ చిరంజీవి గారి పాట పాడిన తర్వాత మాట్లాడాలి. ఏదైనా ఏదో ఒక పాట. హలో 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 పాడు పాడు నాగు పాడు. మాస్ డాన్స్ చేసేద్దాం రావే రావే రత్తాలు. దాని తర్వాత టిన్ 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 టిన్. యా ఓకే. సో ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఇంకా అసేపట్లో టీజర్ చూడబోతున్నాం, మీరందరూ కలిసి లాంచ్ అయిపోతున్నారు. ఆ ఫస్ట్ ఆ పోస్టర్ వచ్చినప్పటి నుంచే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు మెగాస్టార్కి రికార్డ్స్, ఇండస్ట్రీ హిట్లు ఇలాంటివి ఏమీ అసలు పెద్ద లెక్కే కాదు. ఎందుకంటే ఆఫ్టర్ 8 years 10 years తర్వాత వచ్చిన ఖైదీ నెంబర్ 150 నాన్ ఎస్ఎస్ఆర్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు నాన్ ఎస్ఎస్ఆర్ కాదు ఎస్ఎస్ఆర్ని మించి ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాం. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నాం. ఆల్రెడీ ఫస్ట్ పోస్టర్ తోటే హైప్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఈ రోజు దసరా అనే ఒక మంచి రోజున టీజర్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం. ఈ టీజర్ మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్ ఉన్నాయి. ఆల్రెడీ డైరెక్టర్ గారికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది. ఈ రెండు కాంబినేషన్ తో ఇప్పుడు గురించి చెప్పు. అదే మేడం, వశిష్ఠ గారి బింబిసార ఎక్సలెంట్. అసలు ఆ టైం ట్రావెలింగ్ అనేది ఇద్దరు క్యారెక్టరైజేషన్ అబ్బా మైండ్ బ్లోయింగ్. అతను డెబ్యూ మూవీ తోటి అలాంటి డైరెక్షన్ చేశారు. అండ్ ఇప్పుడు సెకండ్ మూవీ ఇక్కడ చూస్తే మెగాస్టార్. ఇద్దరు కాంబినేషన్ కోసం ఏగర్లీ వెయిటింగ్. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మనకి పోస్టర్ వచ్చినప్పుడు మైండ్ పోయింది అసలు చిరంజీవి గారిని. అబ్బా అతనికి 60 సంవత్సరాల ప్లస్ తీసుకో నాకు ఊపిరి తీసుకో 60 years తీసుకో నాకు. కాదు ఇందిరా సినిమా వచ్చినప్పుడు నీ ఏజ్ ఎంత చెప్పు? చాలా చిన్న మేడం అప్పుడు. దాయి దాయి దామ్మ పలికే కుందనాల బొమ్మ. ఓకే సో యా ఎంత ఏజ్ ఎంత నాకు నీది? ఇప్పుడు మేడం ఇప్పుడు కాదు అప్పుడు 8 years ఎంత ఉంటుంది మేడం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారు అలానే ఉన్నారు. మాత్రం పెద్దోడు అయిపోయావు. ఆయన గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. లేదు మేడం, మా డాడీ కూడా చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్ మేడం. సెట్లు చింపుకొని మరి లైన్లు కాసి టికెట్లు ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడేవారో తెలుసు. నేను ఈ రోజు చిరంజీవి గారి కోసం చిరంజీవి గారి సినిమా రోజు మాట్లాడుతున్నానంటే మా డాడీకి ఆల్రెడీ ఇచ్చాక హ్యాపీ, నా కొడుకు సాధించాడు అనిపిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే అంత పెద్ద ఫ్యాను. నాకు కూడా చిరంజీవి గారి పేరు పెట్టాలని పట్టు పెట్టి ఉన్నారు. కానీ పంతులు గారు వాళ్ళు చిరంజీవితో పెట్టకూడదు, ఆ పేరుతో పెట్టకూడదు అందుకంటే నాతో పెట్టాలి అని అంటే, అయితే చిరంజీవి గారి తమ్ముడి పేరు నాగేంద్ర పెడతానని చెప్పి మరి నాకు నాగేంద్ర బాబు పెట్టారు. అంత డైహార్డ్ ఫ్యాన్ మా నాన్నగారు చిరంజీవి గారికి.
మామూలు ఫ్యాన్ కాదని అర్థమైతూనే ఉంది నాకైతే. Yes, madam. నువ్వు మీ నాన్నగారు చిరంజీవి గారి ఫ్యాన్, నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్, రేపు మీ అబ్బాయి కూడా చిరంజీవి గారి ఫ్యాన్ అంతే. యా, మిగతా వాళ్ళందరూ కూర్చోండి హ్యాపీగా ప్రశాంతంగా సీట్స్ లో. నీ మైక్ ఒక్కసారి వేరే Okay, వాళ్ళకి madam. కూడా. థ్యాంక్ యూ. నాకు నాస్టీ స్టార్ కదా, బా రోల్ అవుతుందమ్మా. ఒకసారి మైక్ ఇవ్వండి వేరే వాళ్ళకి. హలో హలో హాయ్. ఏ ఇటు పక్క మామూలుగా లేరు, మొత్తం బ్యాక్ బెంచెస్ అందరూ ఫ్రంట్లో కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఘోలగా ఉంది ఇక్కడ అయితే, క్రేజీగా. ఇవమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం పేరు? నా పేరు రొక్కం శివశంకర్ రాయల్ అండి. రొక్కం శివశంకర్ రాయల్. ఎస్. బాగుంది పేరు. ఓకే శివశంకర్, చెప్పండి శివశంకర్. పాడాలని ముందు చెప్పడం కంటే ముందు ఏదో ఒక పాట. మాకు పాటలు రావండి. బాసు వస్తున్నాడంటే ఒకటే స్లోగన్, స్టార్ 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 జిందాబాద్ మెగాస్టార్ చిరంజీవి. ఓకే, చిరంజీవి గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి నీకు? అంటే ఇప్పటికీ 151 సినిమాలు వచ్చాయండి, 152 సినిమాలు అన్నీ ఇష్టమేనండి. ఏది ఇది కాదు అని లేదు, చిరంజీవి గారు బొమ్మ ఉంటే చాలు అలా చూసేస్తాం. అంతే కదా, మన మెగాస్టార్ ఉంటే చాలన్నమాట. డెఫినెట్లీ పాట రాదని అర్థమైంది నాకు, బాత్రూమ్ సింగర్ కూడా కాదని అర్థమైంది నాకు, పాడే ప్రయత్నం చేయకపోవడం వల్ల. ఇప్పుడు పాట వచ్చిన వాళ్ళకి ఎవరికైనా మైక్ ఇద్దాం మనము. ఓకే ఓకే అట. ఓకే, సో 10:49కి మనం టీజర్ని చూడబోతున్నాం. ఆ టీజర్ని మీరందరూ కలిసి లాంచ్ చేయబోతున్నారు. అఫ్ కోర్స్ మీ అభిమానమే ఆయన్ని స్టార్ చేసింది, మీ అభిమానమే ఆయన్ని మెగా స్టార్ చేసింది. సో మీ చేతుల మీదుగా, మీ అభిమానులందరి చేతుల మీదుగా విశ్వాంభర టీజర్ని కాసేపట్లో మనం చూడబోతున్నాము. బిఫోర్ దట్ ఇంకో ఇద్దరితో మనం మాట్లాడదాము. మైక్ పాస్ చేయండి. ఓకే, ఎక్కడుంది మైక్? వేర్ ఈజ్ ద పార్టీ బాసు, వేర్ ఈజ్ ద పార్టీ. నాకు చిరంజీవి గారి పాటలన్నీ అలా వస్తున్నాయి అన్నమాట, మొత్తం అన్ని స్టేజ్ మీద. ఏది మైక్ ఎక్కడ? ఇంతమంది ఉంటే మైక్ ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఏమిటి? మాట్లాడే వాళ్ళకి మైక్ ఇవ్వండి కదా. ఓకే, సో 1990లో ఉన్న జనరేషన్ ఆయన సినిమాల్ని ఎంజాయ్ చేసాం, 2000లో ఉన్న జనరేషన్ ఆయన సినిమాల్ని ఎంజాయ్ చేసాం, 2010లో ఎంజాయ్ చేసాం, 2020లో ఎంజాయ్ చేసాం, 2024లో కూడా ఇంకా 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 ఎదురు చూస్తున్నాం. జనరేషన్ ఏదైనా ఆయన స్టార్, మెగా స్టారే అన్నమాట. సో అవార్డులు, రివార్డులు, సక్సెస్లు, సూపర్ హిట్లు అన్నీ ఆయన లిస్ట్లో వేసుకుంటూ మనందరి ముందుకి అంతే అత్యద్భుతంగా సినిమాలు తీసుకొస్తున్న వ్యక్తి. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా ఆయన విశ్వాంబరుడే అని చెప్పాలన్నమాట. సో మరి మైక్ ఎక్కడుంది? యా మేడం. హాయ్, ఐఎమ్ రమణమూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. మీ మీద కొంచెం లైట్ తక్కువ ఉందండి. విశాఖపట్నం నుంచి. యా మేడం. ఓకే, టైం ఒక్క నిమిషం మాట్లాడదాం రమణమూర్తి గారు. బిఫోర్ దట్ మీరందరూ కౌంట్ డౌన్ చేద్దామా? సో బికాజ్ 1 minute మనం టీజర్ని చూడబోతున్నాం. యువి క్రియేషన్స్ బ్యానర్లో మనందరినీ పలకరించబోతుంది. విక్కీ వంశీ ప్రమోద్ గారి నిర్మాణంలో మనల్ని పలకరించబోతుంది. అద్భుతమైన సినిమాని మనకి ఇచ్చి బింబిసారా అని సూపర్ హిట్ని ఆయన లిస్ట్లో వేసుకున్న వశిష్ఠ గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి గారు ఆస్కార్ అవార్డుని మనకి తెచ్చిపెట్టిన ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో మనందరం ఎంతగానో అభిమానించే మన స్టార్, మెగా స్టార్ చిరంజీవి గారు, బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్ త్రిష గారు మన ముందుకి రాబోతున్నారు విశ్వాంభర అన్న చిత్రంతో. ఇప్పుడు విట్నెస్ చేయబోతున్నాం మనం ఇలాంటి మెగా టీజర్ని. సో రెడీయా? కౌంట్ డౌన్ చేద్దామా? చలో దెన్ మనం స్టార్ట్ చేద్దాం 6 నుంచి. ఓకే, రెడీ? 5, 3, నేను 3 అంటాను, మీరు 4. ఓకే, 2. చలో టీజర్. Once more. ఏంటి మామూలుగా
చూస్తాం. ఇంకోసారి చూసేద్దామా? వన్స్ మోర్ అగైన్ ప్లే ద టీజర్ అగైన్. తెలుసు మళ్ళీ వన్ మోర్ అనాలని ఉంది మీ అందరి మనసులో, నా మనసులో కూడా ఉంది. అండ్ ఎస్, ఏంటది, ఒక క్రేజీ టీజర్ని మనం విట్నెస్ చేసాం. అండ్ ఆల్ క్రెడిట్ గోస్ టు వశిష్ఠ గారు. డెఫినెట్లీ ఆయన వరల్డ్లోకి అడుగు పెట్టండి అంటున్నారు, విశ్వాంబర వరల్డ్లోకి అడుగు పెట్టండి అంటున్నారు. సో అంతా సిద్ధం అంటున్నారు అనమాట. సో ఇంత అద్భుతమైన టీజర్ని మనందరికీ అందించారు. ఇంత అద్భుతమైన సినిమాని మనందరికీ అందించబోతున్న టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. డెఫినెట్గా ఆ సౌండ్ వింటుంటేనే మామూలుగా లేదు అసలు. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్, యుద్ధం యుద్ధం అన్న సౌండ్ వినిపించింది నాకు. సో విజయాన్ని అందుకోవడానికి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మరొకసారి అద్భుతమైన విజయవంతమైన యుద్ధాన్ని చేసి సాధించడానికి మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వాంబర అంటూ మన ముందుకు రాబోతున్నారనమాట. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రాన్ని అందిస్తున్న యూవి క్రియేషన్స్ నుంచి విక్కీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో విక్కీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. విక్కీ గారు, వంశీ గారు, ప్రమోద్ గారు ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మనందరికీ అందిస్తున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాల్ని మనకి అందించిన యూవి క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. సో ఐ రిక్వెస్ట్ విక్కీ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే విజువల్ వండర్ని మనం చూడబోతున్నాం. సో అంటే చిన్న సమయంలో, కొంచెం సమయం ఉన్న టీజర్ని చూస్తేనే ఒక వండర్, ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టాము అనిపించింది. సో అలాంటి వండర్ని, అలాంటి ప్రపంచాన్ని, అలాంటి విశ్వాన్ని తన కెమెరాలో బంధించి మనందరి ముందుకి తీసుకొస్తున్న చోటా కే నాయుడు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, సినిమాటోగ్రాఫర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇట్లాంటి చిత్రాలకి సినిమాటోగ్రఫీతో పాటు ఆర్ట్ వర్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మరి ఈ చిత్రం యొక్క ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారిని వేదిక రాస్తుందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఏఎస్ ప్రకాష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే మరి ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని బింబిసారా అంటూ తన ప్రత్యేకమైన శైలిలో, అద్భుతమైన దర్శకత్వంలో సూపర్ సక్సెస్ని విట్నెస్ చేసి సినిమా ఇండస్ట్రీకి అద్భుతమైన సక్సెస్ని అందించిన వశిష్ఠ గారు తన రెండో వెంచర్గా మెగాస్టార్ చిరంజీవి గారు 150కి పైగా చిత్రాలని మనందరికీ అందించిన మెగాస్టార్ చిరంజీవి గారికి దర్శకుడిగా విశ్వాంబర అన్న చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ వశిష్ఠ గారిని వేదిక మీద రాస్తుందిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. వశిష్ఠ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వెనకాల ఆ సౌండ్ వింటుంటే అసలు గూస్ బంప్స్ అని చెప్పాలి. ఎంఎం కీరవాణి గారు దీనికి సంగీతాన్ని సమకూర్చారు. వారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే అన్నమాట. సో ఆస్కర్ అవార్డ్ లాంటిది మన తెలుగు చలనచిత్రసీమకి వచ్చేలా చేసిన వ్యక్తిలో ఆయన ప్రముఖులు అని చెప్పాలి. సో హాయ్ అండి, హ్యాపీ దసరా. ఇట్ వాజ్ అమేజింగ్ అసలు. సో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. ఓకే, మరి ఇలాంటి టీజర్ ఇచ్చినందుకు ఆ మాత్రం గ్రాండ్ వెల్కమ్ చెప్పాల్సిందే. రైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీకాంత్ గారిని, శ్రీనివాస్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీకాంత్ నిమ్మగడ్డ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ప్లీజ్ శశిధర్ రెడ్డి గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి. అండ్ వీ హ్యావ్ ఒక పిక్చర్ ఫర్ మీడియా. పండగ వాతావరణం అండి, అది కలర్స్ యాడ్ చేసాం మేము. ఇంకా
యా ఛానల్స్ అయిపోతే ఓకే చెప్పండి ఒకసారి. యా అండ్ గెట్ మీ ద మైక్. ఇంకొకటి. ఓకే డన్. ఇప్పుడు ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ ఏఎస్ ప్రకాష్ గారు అనుకుంటున్నాను నేను. డైరెక్టర్ గారికి మేము కొంచెం లాస్ట్ ఇస్తామండి మా యాజ్ పర్ అవర్ ఆర్డర్. యా ప్రకాష్ గారు అద్భుతమైన సెట్స్ వెనకాలేస్తారు. యా హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ. ఏఎస్ ప్రకాష్ గారు అక్కడి నుంచే మాట్లాడతారు. ఒక స్టెప్ ఫార్వర్డ్ అంటే కష్టం అనమాట. సో ఇప్పుడు నా శశిధర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. శశి గారు ఫార్వర్డ్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, మా చిరంజీవి అభిమానులకి విజయదశమి శుభాకాంక్షలు. ఈ సినిమా మనకు అందిస్తున్నటువంటి యూవి క్రియేషన్స్ వంశీ గారికి, ప్రమోద్ గారికి, విక్రమ్ గారికి, నెక్స్ట్ మన డైరెక్టర్ వశిష్ఠ గారికి, మన డిఓపి గారు చోటా కే నాయుడు గారికి, ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ ఈ సమాముఖంగా విజయదశమి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సినిమా ఈ టీజర్ ఎలా ఉంది? సరిగ్గా వినపడలా, మళ్ళా ఇంకొకసారి. సో మేము ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను నేను చిరంజీవి అభిమానిని. సో ఈ సినిమా టీజర్ అదిరిపోయింది. ఇప్పుడిప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి, చిరంజీవి గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఈ సభాముఖంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. యూవి క్రియేషన్స్ నుంచి విక్కీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ ఓకే, విక్కీ గారు కొంచెం ఆలస్యం అంటున్నారు. ఇప్పుడు చోటా కే నాయుడు గారు మాట్లాడతారు. మెగా బ్రదర్స్ హ్యాపీ విజయదశమి. చాలు, ప్రస్తుతానికి ఈ సినిమాకి నేను ఏం చెప్పను. నెక్స్ట్ ఫంక్షన్లో చాలా ఈ సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. అద్భుతాలు చెప్తా. థ్యాంక్ యూ ఆల్. బాయ్. అంటే కాదు, మీరు వశిష్ఠ గారి గురించి చెప్పాలి కదా, ఎందుకంటే బింబిసారా లైక్ ఆ కాంబినేషన్ మళ్ళీ అగైన్ రిపీట్. సో అంటే అది సినిమా గురించి, వశిష్ఠ గారి గురించి ఇప్పుడు అడుగుతున్నాం. వశిష్ఠ గురించి ఇప్పుడు చెప్పను, అప్పుడు చెప్పను. ఇప్పుడు చూశారు కదా, ఈ టీజర్ గురించి ఒక 10-15 రోజులు నిద్రపోవాలా వశిష్ఠ. ప్రస్తుతానికి ఒక్కడే లీక్ చేస్తున్నా. 15 days నుంచి అతను నిద్రపోవాలా అంతే. సూపర్. ఎస్, లవ్ యూ. మాట్లాడదాం, మీతో కూడా మాట్లాడదాం డెఫినెట్గా. బట్ ఎస్, వశిష్ఠ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. విశ్వాంబర అంటూ ఇలాంటి పవర్ ప్యాకెట్ సినిమా మన ముందుకు తీసుకొస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారిని. అందరికీ నమస్కారం అండి. ముందు మెగా ఫ్యాన్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అలాగే మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి, మెగా రామచంద్ర ఫ్యాన్, గ్లోబల్ స్టార్ రామచంద్ర గారి ఫ్యాన్స్కి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. టీజర్ నచ్చిందా అండి? థ్యాంక్ యూ. ఓకే, చాలా తక్కువ మాట్లాడతారు కానీ వండర్ క్రియేట్ చేస్తారనమాట. టీజర్ ఎలా ఉంది అంటే ఏం చెప్పాలి మనం, అదిరిపోయింది. బాస్ ఎలా ఉన్నారు? చాలు. రిలీజ్ డేట్ సంక్రాంతికి అబ్బాయి వస్తున్నారు కాబట్టి ఆ సినిమా ఎంజాయ్ చేద్దాం. దాని తర్వాత ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రొడ్యూసర్ విక్కీ గారు, అలాగే చిరంజీవి గారు, రాజు గారు అందరూ మాట్లాడి ఒక డేట్ చెప్తారు. అప్పుడు మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఎస్, ఈలోపు టీజర్ని, దాని తర్వాత వచ్చే ట్రైలర్ని, దాని తర్వాత వచ్చే పాటల్ని సెలబ్రేట్ చేసుకుందాం. దాని తర్వాత రిలీజ్ డేట్ మీ అందరి ముందుకి వచ్చేసింది. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ విక్కీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. విక్కీ గారు, మీరు చోటాకే గారి తర్వాత మాట్లాడతారేమో. హ్యాపీ దసరా అండి అందరికీ. థ్యాంక్ యూ విక్కీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో టీజర్ ఎలా అనిపించింది ఎవరైనా చెప్తున్నారా అక్కడ నుంచి? ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు? మైక్ ఇవ్వండి కదా అక్కడ ఒకసారి. ఎవరు? ప్రేమ్ సార్ మాట్లాడాలా? ఓకే,
ఓ జనసేన పార్టీ నుంచి ఎస్ ప్రేమ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అన్నయ్య సినిమా తమ్ముడి పార్టీ నుంచి మాట్లాడాలి కదా, సో వారు డిప్యూటీ సీఎం గారి తాలూకా, సో మాట్లాడతారు. ఈరోజు విశ్వకర్మ మరి సినిమా ట్రేజర్ స్టార్ట్ చేయడం జరిగింది. విశ్వంబర స్టార్ట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా మరి వేదిక మరి నిర్మాతలకు అందరికి కూడా మరి డైరెక్టర్స్కి ఇక్కడ వచ్చిన మెగాస్టార్ బ్రదర్స్ అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి ఈరోజు జస్ట్ ట్రేజర్లోనే అర్థమైంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. దృఢంగా ఏది వాయిస్ లేదు, ఎందుకంటే మన డైరెక్టర్ గారికి మరి వీళ్ళందరికీ కూడా ఉత్సాహం పెరగాలి అంటే మరి మీ వాయిస్ వినపడాలి గట్టిగా. ఇంట్లో ఉన్న చిరంజీవి గారికి కూడా వినపడాలి. మీకు మరి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ ట్రేజర్ని ఈరోజు స్టార్ట్ చేసినందుకు అందరికీ కూడా మరి ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఇక్కడ వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. Thank you, sir. Thank you so much, and thank you, team Andru, and congratulations once again for the teaser, and thank you so much for the teaser first. So thank you, and ఇంకా వెయిట్ చేస్తాం మేము నెక్స్ట్ ట్రైలర్ కోసం. థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ మెగా అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విజయదశమి రోజున ఇక్కడికి వచ్చి విశ్వాంబర టీజర్ని ఇంత మంచి సక్సెస్ చేసిన మెగా స్టార్ చిరంజీవి గారి అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. వెయిట్ చేద్దాం ఈ వరల్డ్ గురించి, ఈ విశ్వం గురించి, విశ్వాంబర గురించి మరిన్ని విశేషాలని మనం తెలుసుకుంటూ ఉందాము. అండ్ ఇప్పటికీ మనం ఈ విజయదశమికి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం టీజర్ని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ వన్స్ అగైన్. సో పాస్ ద మైక్స్. మనం మీడియా Q&A సెషన్ స్టార్ట్ చేద్దామండి ఇంకా. అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ విక్కీ గారు అండ్ వశిష్ఠ గారు, చోటక్కి గారు వేదిక మీదే ఉండవలసిందిగా. ప్రకాష్ గారు ప్లీజ్ స్టేజ్ మీదే ఉండండి. హ్యాపీగా కూర్చోండి, మనం Q&A విందాం. కూర్చోండి. వీ హ్యావ్ ఏ Q&A సెషన్. మామూలుగా మనం ఎప్పుడు థియేటర్లో Q&A సెషన్స్ చేయలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట. ఇంట్రాగేషన్ స్టార్ట్. వశిష్ఠ గారు హాయ్ అండి. హాయ్. ఈ బిగ్ స్కేల్ ఉన్న సినిమా, చిరంజీవి గారు లాంటి స్టార్ క్యాస్ట్ని పెట్టుకొని ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని చాలా తక్కువ టైంలో ఫినిష్ చేశారు. సో ప్రీ ప్రొడక్షన్ టైంలో ఎలాంటి, అంటే చాలా టైం దొరికినట్టుంది, అందుకని ఇంత ఫాస్ట్గా చేశారు ప్రీ ప్రొడక్షన్ వల్ల. నువ్వు హ్యాపీ విజయదశమి భయ్యా. నీకు ఇంత పెద్ద సినిమా తక్కువ టైంలో చేసావు కాదు, రెగ్యులర్గా ఏ సినిమాకి ఎంత టైం అంత టైం పట్టింది. ఎందుకంటే బిఫోర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేసాం, దాని తర్వాత యాజ్ ఆఫ్ వర్కింగ్ డేస్ అన్నీ జరిగినాయి. సో ఆ సినిమాకి కావాల్సిన టైమే తీసుకుని చేసాం. అండ్ టాకీ పార్ట్ అంతా అయిపోయింది అంటున్నారు, ఇంకేమైనా సాంగ్స్ కానీ ఏమైనా బ్యాలెన్స్, ఇంకెన్ని ఉన్న సాంగ్స్ బ్యాలెన్స్ ఎప్పటికల్లా ఫినిష్ అవ్వచ్చు? సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది భయ్య, ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది, అది త్వరలో చేస్తాం. ప్రకాష్, ఇది వచ్చేసి డైరెక్టర్ గారి విజన్ అంతా ఫస్ట్ చూసేది మీరే, అంటే ఫస్ట్ మీరు విజువలైజ్ చేసుకుని తర్వాత చూపించాల్సి వస్తుంది. దీనికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఎందుకంటే మొత్తం అంతా ఫిక్షనల్గానే అనిపిస్తుంది సెట్ వర్క్ అంతా చూస్తుంటే. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? అంటే ఈ జానర్ సినిమా నేను ఫస్ట్ టైం చేయటం. ఓకే. యాక్చువల్గా డైరెక్టర్ గారు నాకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పటి నుంచి నేను చాలా హోంవర్క్ చేశాను. ఎందుకంటే చోటా గారు సీనియర్ టెక్నీషియన్, ఆయన ఆధ్వర్యంలో డైరెక్టర్ గారితో కలిసి నేను దీని ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశాం. సో ఇంత పెద్ద లార్జ్ స్కేల్ ఉన్న సినిమా ఇంత షార్ట్ పీరియడ్లో చేయడానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ సెట్స్ ఇందులో, ఎందుకంటే సెట్ లేకుండా అక్కడ కెమెరా పెట్టడానికి లేదు, అటువంటి ప్రాజెక్ట్ ఇది. సో షూట్ షెడ్యూల్ ఎక్కడ గ్యాప్ లేకుండా ఆర్టిస్టుల డేట్ల ప్రకారం అట్ ఏ టైం 5-6 సెట్లు, అంటే ఫ్లోర్స్లోనే ఒకటి వేయడం ఒకటి అట్లా అంత స్పీడ్గా క్వాలిటీతో, దట్టు క్వాలిటీతో డైరెక్టర్ గారు ఏమైతే ఎక్స్పెక్ట్ చేశారో
ఇది రీచ్ అవ్వడానికి నేను 100% ట్రై చేశానండి. సో ఇది నాకు ఛాలెంజింగ్ వర్క్ ప్లస్ నేను చాలా ఎఫెక్ట్ పెట్టి చేశాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్గా మీరు ఆల్రెడీ బింబిసారాతో ప్రూవ్ చేసుకున్నారు మంచి డైరెక్టర్గా. అలాగే సెకండ్ సినిమా చిరంజీవి గారితో అనగానే ఎలాంటి ప్రెషర్ ఏమైనా ఫీల్ అయ్యారా, లేకపోతే ఏమన్నా షేర్ చేసుకోగలరా? ప్రెషర్ ఏం ఫీల్ అవ్వలేదు కానీ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాను ఫస్ట్. నేను బాస్తో పని చేస్తున్నాను ఎగ్జైట్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్ తోటి వర్క్ చేశాను. వచ్చేసా వెయిటింగ్ అన్న నీకోసం. కంగ్రాచులేషన్స్. చాలా అద్భుతంగా విజువల్ వండర్ లాగా ఉంది టీజర్లోనే. మెగా అభిమానులందరికీ నిజంగా వాళ్ళందరి తరపున హెడ్స్ ఆఫ్ మీకు. చాలా అద్భుతంగా చేశారు. 15 రోజులు నిద్ర లేకుండా ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఈ టీజర్ కట్ చేస్తున్నారు. సినిమా కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పనిచేశారు అంటే దాన్ని బట్టి క్యాల్కులేట్ చేసుకోండి సరిపోతే. అంటే ఏ యాంగిల్ అంటే రెండో సినిమా అయ్యే మెగాస్టార్తో చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు. సో దాన్ని ఎలా చెప్పి ఒప్పించారు అంటే చిరంజీవి గారికి కథ చెప్పాను, ఆయన కథ నచ్చింది, ప్రొడ్యూసర్కి కథ నచ్చింది, సినిమా స్టార్ట్ చేసాం. అంటే ఆయన్ని రెండో సినిమా అంటే అంత ఈజీ కాదు కదా, అందుకోసం నేను అడిగాను. అంటే చిరంజీవి గారితో ఒక ఫ్యాంటసీ సినిమా చేద్దాం అనుకుని ఒక కథ చేసుకుని ఆయనకి ఇలా అప్రోచ్ అవ్వడం, ఆయన కథ నచ్చగానే ఆయన ఇమ్మీడియట్గా స్టార్ట్ చేశారు. సో అదే ఎగ్జైట్మెంట్ మాకు. విక్కీ గారు అందరికి నేను చెప్తాను, మీరు అడగండి. ఆయన బదులు కూడా నేను ఆన్సర్ చెప్తాను. అప్పటి నుంచో మొన్నటి వరకు కూడా సంక్రాంతికి వస్తున్నాం అందరం ప్రిపేర్ ఉన్నాం. సడన్గా చేంజ్ అవ్వడానికి కారణం ఏంటి? సడన్గా చేంజ్ అవ్వడం అంటే అండి, మొన్నటిదాకా వద్దాం అనుకున్నాము. లాస్ట్ ఇయర్ మేము అనౌన్స్ చేసాం, అది నిజమే. బట్ రామ్ చరణ్ గారి సినిమా వస్తుంది అండ్ రామ్ చరణ్ గారు రాజు గారి కోసం అండ్ చిరంజీవి గారితో మాట్లాడి ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే మా సినిమా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మేము చెప్పిన యాజ్ పర్ డేట్ ప్రకారం మేము రెడీగా ఉన్నాము. బట్ ఈలోపు రాజు గారు అడగడం వల్ల చరణ్ గారి కోసం ఈ సినిమా మేము పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఓకే హాయ్ చోట గారు, హీరోయిన్లే కాదు అందంగా చూపించడం, హీరోయిన్లు కూడా అందంగా చూపిస్తారని ఎన్నోసార్లు ప్రూవ్ చేసుకున్నారు. అదే చిరంజీవి గారితో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాకి మీ ఫోటోగ్రఫీ అందించారు, అంతకుముందు కూడా అలా చూపించారు. సో ఎస్పెషల్ ఈ సినిమా ఇందాక మన అభిమానులు అన్నట్టుగా 35 ఏళ్ళ యంగ్ కుర్రాళ్ళలాగా చిరంజీవి గారిని చూపించారు. అంత హ్యాపీ ఫీల్ అయ్యారు అభిమానులు అందరూ ఇందాక. సో ఆ సీక్రెట్ గురించి మళ్ళీ చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో పనిచేయడం మీరు. చిరంజీవి గారు అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అందంగా ఉన్నారు. చాలా రోజులు గ్యాప్ తర్వాత చిరంజీవి గారితో అప్పుడు పనిచేసింది ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేయడం ఎక్కువ ఛాలెంజింగ్. మళ్ళా నేను ఒక కొత్త కెమెరామ్యాన్లా పనిచేయాల్సి వచ్చింది ఆయన దగ్గర. అంటే టెక్నికల్గా కానీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ చిరంజీవి గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. లార్జర్ దాన్ లైఫ్లో చిరంజీవి గారు ఉన్నారు. సార్ చిరంజీవి గారిని 65 నుంచి 35 తీసుకురావడానికి మీరు టెక్నిక్ అయినా వాడారా, లేకపోతే న్యాచురల్ కెమెరానే షూట్ చేశారా? నేను ఏమీ టెక్నిక్ వాడలేదు. చిరంజీవి గారు అలాగే మీరు ఏం చూసారో చిరంజీవి గారు అలా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళి పబ్లిక్ ఫంక్షన్లో మళ్ళీ చిరంజీవి గారిని చూస్తే మీకు అర్థం అవుద్ది. డైరెక్టర్ సో మచ్ హార్డ్ వర్క్ చేశారు ఆయన ఒరిజినల్గానే చిరంజీవి గారు. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఆయన ఎక్సర్సైజ్ చేయడం కానీ ఆయన సిస్టమ్ అనేది ది బెస్ట్ సిస్టమ్ అంతే. డైరెక్టర్ గారు, వశిష్ఠ గారు, భయ్యా విజయదశమి శుభాకాంక్షలు అండి అందరికీ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. విజువల్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. సో మాకంటే ఒక కథ రాసుకున్నప్పుడు మీరు ఇందులో పురాణ ఇతిహాసాల నుంచి ఏదైనా పాయింట్ తీసుకున్నారా, లేకపోతే టోటల్గా ఫిక్షనల్ విశ్వంభర కథ? పురాణాలు ఇన్స్పిరేషన్ ఉంటుంది కానీ విశ్వంభర అనేది టోటలీ ఫిక్షనల్. వశిష్ఠ గారు, విక్రమ్ గారు, విక్రమ్ రెడ్డి సార్ అడగండి. చిరంజీవి గారి కెరియర్కి హయ్యెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది, ప్రెస్టీజియస్ ఫిల్ము. ఈ ఫిల్మ్ని ఏదైనా ఫెస్టివల్కి రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అంటారు కదా. ఈ సంక్రాంతి ఫెస్టివల్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఫెస్టివల్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే ఫెస్టివల్ అండి. వశిష్ఠ గారు ఇక్కడ ఎక్కడ ఫస్ట్ హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు సోషల్ ఫ్యాంటసీ అనగానే మాకు చిరంజీవి గారిది చిన్నప్పుడు మేము చూసినటువంటి అంజి చిత్రం చాలా చాలా ఇష్టం. దానికన్నా ఐ మీన్ దాంతో పోల్చుకుంటే మా సినారియోకి వచ్చినప్పుడు అది చాలా అంటే గ్రాఫిక్స్ కానీ ఆత్మలింగం కానీ ఇవన్నీ చాలా నచ్చేవి. సో ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి కానీ ఎవరికైనా సరే ఇది ఆ విజువల్ వండర్ అవుతుంది అని చెప్పి మాకు డెఫినెట్లీ అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. మరి ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే ఎన్ని పాటలు ఉండొచ్చు, ఏంటి, ఎలాంటి డ్యాన్స్ నెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
5 సాంగ్స్ ఉంటాయి అండ్ డ్యాన్స్ నెంబర్స్ మీరు స్క్రీన్ మీద చూసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు అంతా ఎక్స్పెక్ట్ చేసుకోండి. వావ్. అండ్ మనం చెప్పకూడదు వాటి గురించి మరి. చోటా గారు సార్, అంటే మీరు అన్నారు ఇప్పుడు నేను ఇప్పుడు ఒక కొత్త కెమెరామ్యాన్ లాగానే వర్క్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అని అన్నారు కదా. సో ఇలాంటి విజువల్ వండర్ ఫిలిమ్స్కి కెమెరా వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా ఛాలెంజింగ్గా అనిపించిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఈ సినిమా అంతా బిగినింగ్ నుంచి నిన్నటి వరకు ఛాలెంజింగ్, ఎవ్రీడే ఛాలెంజింగ్. ఎందుకంటే చాలా చెప్పనా వద్దా తర్వాత చెప్తా. చోటా గారు ఇక్కడ సో అంటే చిరంజీవి గారి విషయంలో ఆయన చాలా చేంజ్ అయ్యారని చెప్పారు కదా. అట్ ద సేమ్ టైం త్రిష కూడా ఉన్నారు ఈ సినిమాలో. ఓకే, అప్పట్లో చేశారు, మళ్ళీ జోడీ కట్టారు. సో ఎట్లా అనిపించింది త్రిష గారి విషయంలో చిరంజీవి గారి పక్కన? త్రిష కూడా ఇప్పుడు ఎందుకో చూడగానే బాగుంటుంది ఈ మధ్యన. అప్పుడు నేను చాలా 2-3 సినిమాలు చూశాను, కానీ అప్పుడు కంటే ఇప్పుడే నాకు త్రిష బాగుంది. ఇది చాలా తమ్మనేలు మీకు ఈరోజు. నేను 100 పెట్టుకోమా నాకేంటి. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ అయితే అంటే చిరంజీవి రామ్ చరణ్ తండ్రి కొడుకులు కాబట్టి మీరు డ్రాప్ అయ్యారా ఏంటి? చరణ్ కోసం అండి. అదే చిరంజీవి గారు కొడుకు కాకపోయింటే ఏదైనా మళ్ళీ ఆ చిరంజీవి గారి డిసిషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. చిరంజీవి గారు ఏమన్నారు డ్రాప్ అవుదాం అన్నప్పుడు? ఎందుకంటే సంక్రాంతి బారి అనేది చిరంజీవి గారికి కూడా ఒక సెంటిమెంట్ని కాదన్నారు కొడుకు కోసం. సో చెప్పినప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు మీతో? అంతే, ఏదైనా ఇండస్ట్రీ కోసం అండ్ చరణ్ కోసం అండి. ఎందుకంటే గ్యాప్ ఉండాలి పెద్ద సినిమాలో. చరణ్కి గేమ్ చేంజర్కి మంచి డేట్ అవుతుందని సంక్రాంతి, ఆయన కోసం సాక్రిఫైస్ చేసి. వశిష్ఠ గారు, సో రీసెంట్లీ కీరవాణి గారి సంగీతం చూస్తే కొంతవరకు అంటే టాప్ నాచ్లో ఉండే ఆ మ్యూజిక్ అనేది కొంతవరకు డౌన్ అయినట్లు అనిపిస్తుంది లాస్ట్ మూవీస్ చూస్తే మనం. సో మీ మూవీకి అంటే బింబిసారా ఆడియో చాలా పెద్ద నాకు. బింబిసారా కాదు, లాస్ట్ టైం లవ్ మీ కావచ్చు ఇలాంటి సినిమాలు. సో మీ మూవీకి ఇప్పుడు చిరంజీవి గారిది కాబట్టి కంపల్సరీ ఒక కేర్ తీసుకుంటారు. సో ఎట్లా ఉంది మ్యూజిక్ అని? ఏమైనా సాంగ్స్ ఏమైనా ఎప్పుడు రిలీజ్ చేస్తారు? సాంగ్స్ రిలీజ్కి చాలా టైం ఉందండి ఇంకానే. ఎందుకంటే ట్రైలర్ అవ్వాలి, దాని తర్వాత సాంగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి కీరవాణి గారు ఒక బాహుబలికి 3 ఏ ఎఫెక్ట్ పెట్టారో ఈ సినిమాకి అదే ఎఫెక్ట్ పెట్టారు. ఆయన ఎప్పుడు డౌన్ అవ్వలేదు. ఒక్కొక్క సినిమా ఆడితే ఆడకపోవచ్చు, దానికి ఒకళ్ళ కారణం ఉండదు, అందరూ ఉంటారు. దానికి మ్యూజిక్ ఒకటే అని ఎక్కడ ఆయన చేసిన ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ మ్యూజికల్ హిట్స్ అయినాయి. వశిష్ఠ గారు ఇక్కడ సార్, హ్యాపీ దసరా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వంబర టీజర్ అయితే చాలా బాగుంది. అంటే ఫ్యాన్స్కి ఏం కావాలో అది మీరు పట్టుకున్నట్టున్నారు. సో అదే విధంగా ఇచ్చారు. అంటే మామూలుగా స్టోరీ చెప్పినప్పుడు తర్వాత ఆయన గెలిచినప్పుడు ఒకలా ఉంటుంది, సెట్స్కి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఎప్పుడైనా చిరంజీవి గారి విషయంలో ఈ ఏజ్లో కూడా ఈయనేంటి ఇలా ఉన్నారు అని మీరు సర్ప్రైజ్ అయిన ఎలిమెంట్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ ఉన్నాయా? నాకు ఎవ్రీడే సర్ప్రైజ్ ఆయన. నేను కలిసిన రోజు ఎలా ఉన్నారో ప్రతిరోజు అలాగే ఉంటారు ఆయన. అంటే మాకనే ఎనర్జీగా ఉంటారు ఇంకా. ఓకే, అండ్ మీరు నేర్చుకునేది ఏంటి? ఇన్ని రోజులు ఆయనతో షూట్ చేసి చాలా నేర్చుకున్నాను. అది చెప్పడానికి నాకు ఇక్కడ సరిపోదు. ట్రైలర్ ఆడియో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్తాను నేను. ఓకే, చోటా గారు. యా, లాస్ట్ క్వశ్చన్ సార్. ఇది చిరంజీవి గారితో మీ రెండో ఫ్యాంటసీ అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి. అంటే అంజీ. సో డిఫరెన్స్ ఏంటి అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మీకు కనిపించిన డిఫరెన్స్? ఇందాక చెప్పాను, మళ్ళీ అదే చెప్తాను. టెక్నికల్గా చాలా అడ్వాన్స్గా ఉన్నారు చిరంజీవి గారు. ఒకవేళ నేనేమన్నా మిస్టేక్ చేసినా లేకపోతే యూనిట్లో ఎవరు మిస్టేక్ చేసినా చాలా సింపుల్గా చాలా ఈజీగా దాన్ని చెప్పగలరు. ఇది ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది, దీన్ని ఇలా కాదు మీరు ఇలా చేయండి అని చెప్పగలరు. ఆ చెప్పే విధానంలో ఆయన అప్పటికంటే ఇప్పుడు కొన్ని వేల రెట్లు డెవలప్ అయిపోయి ఉన్నారు. దట్ ఈజ్ చిరంజీవి. సార్, చిరంజీవి గారు అంటే డాన్సర్. సో విశ్వంబరలో మేము అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చిరంజీవి గారు మూమెంట్స్, డాన్స్ మూమెంట్స్. చిరంజీవి గారు ఎలా అయ్యారో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటారు. డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, కామెడీ కానీ, వాట్ ఎవర్ మీరు చిరంజీవి గారి నుంచి ఏమి ఎదురు చూస్తున్నారో అవన్నీ సినిమాలో పర్ఫెక్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. ఓకే చందు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో వీఆర్ రన్నింగ్ లేట్, షో ఉంది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ఇక్కడతో లాస్ట్ క్వశ్చన్ అంట డైరెక్టర్ని అడుగుతున్నారు. ఒక లాస్ట్ క్వశ్చన్. ఎస్, అయిపోయా. మైక్ కూడా ఆపేశారు. మీరు అడగండి, డైరెక్ట్ అడగండి. థ్యాంక్ యూ.
కాంప్లిమెంట్. ఇప్పుడే రిలీజ్ అయింది. సో ఇప్పుడు మీరు ఏమన్నారు, ద బెస్ట్ అన్నారు, అదే. థ్యాంక్ యూ. రైట్, మనం ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అభిమానులందరికీ. ఒకసారి మళ్ళీ టీజర్ చూద్దామా మనం? అయితే వేద్దాం. సో దించండి ఫ్లెక్సీస్ అండ్ చేసి తీసుకెళ్ళండి. అండ్ మెగాస్టార్ అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. వచ్చేస్తుంది సినిమా, వెయిట్ చేద్దాం. దానికంటే ముందు బోర్డని ఫంక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ కలుసుకుందాం. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. హ్యాపీ విజయదశమి వన్స్ అగైన్. Lights off. Happy Vishwambara Vijayadashami once again. Thank you.